మీరు క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారు మా అభ్యర్థి పైన నేను అన్నారు ఇంతకు ముందు మీరు మాట్లాడుతూ మీకు అవకాశం ఇచ్చినప్పుడు ఆ 3-4 నిమిషాల టైంలో వాళ్ళు చెప్తున్నారు కదా అసలు రెండో భార్య రెండో పెళ్లి ఈ విషయాలే మాకు తెలియదు అని అంటున్నారు కదా. అసలు జూబ్లీ హిల్స్ ప్రజలకు ఏమైనా తెలిసేమో కానీ ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికి తెలిసిన అంశమే కాదు, మాకు సంబంధం లేదని అంటుంది కాంగ్రెస్ పార్టీ. ఎగ్జాక్ట్లీ మీరు అన్నది కరెక్ట్. ఇప్పుడు మీరు గమనిస్తే వారు గోపీనాథ్ గారు చనిపోయిన తర్వాత జూన్ తర్వాత జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ ఏనాడు కూడా ఎవరు వచ్చి మాట్లాడలేదు. కానీ రిటర్నింగ్ ఆఫీసర్ ముందు కంప్లైంట్ కాపీని వారు అబ్బాయి రాలేదు, ఎందుకంటే స్క్రూటినీ ఆఫ్ డాక్యుమెంట్స్లో ఎవరుంటారు, క్యాండిడేట్స్ మాత్రమే ఉంటారు. ఓకే, వారు అబ్బాయి అయితే వచ్చి ఇవ్వలేదు. ఎవరు ఇచ్చిర్రు? నవీన్ యాదవ్ గారు రిటర్నింగ్ ఆఫీసర్ గారికి ఇచ్చి దీన్ని రిజెక్ట్ చేయండి, నామినేషన్ రిజెక్ట్ చేయండి అని. గోపీనాథ్ వాళ్ళ అబ్బాయి తరపున నవీన్ యాదవ్ ఇచ్చారా? రిటర్నింగ్ ఆఫీసర్ ముందు ఇచ్చారు. మీరు ఇంకోటి లెట్ మీ కంటిన్యూ. సెకండ్ థింగ్ చెప్తాను. మీరు నిన్నటి నుంచి నడిపించిన ఛానళ్ళు కాంగ్రెస్ హ్యాండిల్స్ మీరు అన్ని కూడా తీయండి. వీళ్ళు అంటున్నారు కదా మాకు సంబంధం లేదు, పార్టీకి సంబంధం లేదని. కరెక్ట్, నిన్న ఎప్పుడు ఇంకో 2 days లో ఎలక్షన్ క్యాంపెయిన్ ఖతం. మీరు వాళ్ళు మాట్లాడాలనుకుని ఉంటే అక్టోబర్ 1st మాట్లాడవచ్చు, చనిపోగానే నెక్స్ట్ జూలైలో మాట్లాడడానికి మీరు టైం ఫిక్స్ చేస్తే ఎట్లా? మదరే కదా మాట్లాడారు. నేను అనేది మదరే పెళ్ళైనప్పుడు కూడా ఉన్నారు, ఫోటోలో ఉన్నారు, నేను చూశాను. మళ్ళీ చనిపోయినప్పుడు కూడా ఉన్నారు, చనిపోయినప్పుడు అంత్యక్రియలు జరిగేటప్పుడు కేటీఆర్ గారి మీద ఆరోపణలు చేస్తున్నారు. ఇంకోటి చెప్తాను నేను సార్, నాకు మదర్ గురించి మాట్లాడి ఒక తల్లిని నేను వాళ్ళు ఆమె కూడా ఎప్పుడు రాజకీయాల్లోకి రాలేదు మాట్లాడి. అసలు ఈ అంశంని ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీరు వాళ్ళ సోషల్ మీడియా హ్యాండిల్ చూడండి, వాళ్ళ ఛానల్ చూడండి, ఇది కాంగ్రెస్ పార్టీ చేయించిందని అంటారా మీరు? 100%. మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు కాంగ్రెస్ పార్టీ కాదా? ఆర్టిఫిషియల్ డ్రామా సార్. మీరు మాట్లాడు, పొన్నం ప్రభాకర్ గారు వారి కంట తడిని ఫేక్ అన్నరా లేదా, ఆర్టిఫిషియల్ అన్నరా లేదా? వారు కూడా పొన్నం ప్రభాకర్ గారికి కూడా కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేదా? దీనికి సమాధానం చెప్పడానికి పాయల్ గారితో మాట్లాడిపోయింది. వస్తాను. కనేటప్పుడు ఉండే తల్లి, పెండ్లి అప్పుడు ఉండే తల్లి, చచ్చిపోయేటప్పుడు ఉండే హక్కు లేదా? ఉన్నది. నన్ను ఫోటో చూపెట్టమంటారా? ఫోటో చూపెట్టి ఏం చెప్తుంది ఆమె? ఫోటోలు ఏముంది, మార్ఫింగ్లు ఎన్నో ఉంటాయి. ఫోటో నేను కాదు, ఫోటోలు ఏఐతో చేసే 100. ఓకే సరే, లైవ్ విజువల్స్ చూపెడదాం. తర్వాత ఎందుకు ఆమె మీరు కల్పిస్తా అన్నా కూడా కలవలేకుండా పోయింది ఆమె ఎందుకు చెప్తున్నది? ఎవరు చెప్తుండ్రు? తల్లిని ఎందుకు అలో చేయలేదు ఒక బిడ్డ దగ్గరికి, కొడుకు దగ్గరికి? దిస్ ఈస్ ద ఇష్యూ. ఇప్పుడు అంటే దాన్ని మళ్ళీ ఆమె ఏం చెప్తున్నది, కేటీఆర్ గారిని సూచిస్తున్నది ఆమె, ఆయనే ఆపిండని. మేమేం చెప్పట్లే. రెండోది నవీన్ యాదవ్ లెటర్ ఆన్ బిహాఫ్ ఆఫ్. చిన్న లాజిక్, ఒక పాయింట్ చెప్పండి. తల్లి కొడుకుని చూడడానికి వచ్చారు, ఆపడం వల్ల కేటీఆర్ గారికి జరిగే లాభం ఏంటి? లాభం ఏంటి అని నేను ప్రశ్నిస్తున్నా. ఏమో ఇంట్రెస్ట్ ఏంటి అసలు? ఓకే, అంటే ఈమె రెండో భార్య అని తెలుస్తుందని ఆ రోజు భయపడ్డా? క్యాండిడేట్ సొంతమ్మ అయినా కూడా క్యాండిడేట్ కేటీఆర్ అయితే కేటీఆర్ ఇప్పుడు క్యాండిడేట్ కేటీఆర్. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ కి నేను చెప్తాను, ఇది రావద్దు బయటికి. కేటీఆర్ ఏమో లేడు, ఉనికిలో లేడు. ఇప్పుడు వాళ్ళకి లీడర్లెస్ పార్టీ. మొన్న 8 MPs వెళ్ళిపోయినాయి. అంటే తర్వాత ఇప్పుడు వాళ్ళు ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత వచ్చింది. తెలంగాణ సీన్లకి పోయిన క్రమంలో నిరూపించుకోవడానికి వాళ్ళు చేసే. గోపీనాథ్ గారు మొదటిసారి ఎమ్మెల్యేనా? 3 సార్లు ఎమ్మెల్యే కదా. 3 సార్లు అఫిడవిట్ చూస్తే కూడా సునీత గారి పేరున్నది. మరి అప్పుడు లేని ఇబ్బంది వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఇబ్బంది వచ్చింది? మీరే ఎత్తుతున్నారు కదా ఈ క్వశ్చన్స్. రెండో భార్య అని తెలిసింది అని అంటే అదెందుకు అజెండా అయింది? అజెండా కావాలి. మాగంటి సునీత గారు రెండో భార్యన 3 పిల్లలు ఉన్న తర్వాత 23 సంవత్సరాలు కలిసి వైవాహిక జీవితం ఉన్న తర్వాత మీరు మాట్లాడాల్సింది ఇదా? అది ఇష్యూ కాదు కదా. గతంలో ఎవరు పట్టించుకోలేదు. 2500 రూపాయలు చెప్పు. ట్రోల్స్ కాదు కదా. కాంగ్రెస్ పార్టీ దాన్ని రెండోది సింపుల్ గా తెలుసుకోండి. ఒకటి ఈశ్వర్ భాయ్, 12 years కాన్సిక్యూటివ్ ఇయర్స్ గనక ఒక మహిళ ఒక పురుషునితో కలిసి ఉంటే అది దాంపత్యమే. కోహాబిటేషన్ అయినా సరే దాన్ని మేమేం వాళ్ళు చెప్పేదాన్ని కాంగ్రెస్ చేస్తుందని వీళ్ళే ప్రచారం చేసి గోబెల్ చేసేందుకు వాళ్ళ సన్ వచ్చిండి ఈ రోజు ఏమంటున్నాడు, అసలు మాకు సంబంధమే లేదా, మా వారసురాలు అంటున్నారు అని చెప్పేసి తన అనే దానికి వీళ్ళు సమాధానం చెప్పాల్సింది కాంగ్రెస్ చెప్పిస్తున్నది. ఇది వాళ్ళ బ్యాడ్ ప్రచారం. అది రైట్. ప్లీజ్ శంకర్ గారు.
జూబ్లీ హిల్స్ ప్రజలకు కావలసింది ఆ నియోజకవర్గ ప్రజలకు సంబంధించినటువంటి బాధలు సమస్యల పరిష్కారం. ఈ రెండు రాజకీయ పార్టీల అభ్యర్థుల మీద ఇంత తీవ్రంగా చర్చ జరుగుతున్నప్పుడు ఈ అభ్యర్థులు మాకు అవసరమా అని జూబ్లీ హిల్స్ ప్రజలే ఈరోజు వాళ్ళు అనుకుంటారు. నిజంగా వాళ్ళ బాధలలో వాళ్ళు ఉన్నారు జూబ్లీ హిల్స్ ప్రజలు. మేమేం పాపం చేసినాం, హైదరాబాద్లో పుట్టి పెరిగినాం కదా, మాకెందుకు ఈ గతి ఉన్నదని వాళ్ళంటే, ఈయన ఈ భార్యనా, ఈయనకి ఎప్పుడు పెళ్ళయింది, ఇదంతా కూడా ప్రజలకు అవసరమా? అందుకే ఒక పక్క రౌడీ షీటర్ అనే చర్చ, మరో పక్క భార్యనా కాదా అనే చర్చ. ఈ చర్చలో జూబ్లీ హిల్స్ ప్రజలు పడదలుచుకోలేదు. ఈ ఉప ఎన్నికల్లో వాళ్లకు నీతిగా నిజాయితీగా జూబ్లీ హిల్స్ ప్రజల సమస్యల పరిష్కారం కొరకు ఏ రాజకీయ పార్టీ అయితే ప్రయత్నం చేస్తుందో, ఏ రాజకీయ పార్టీ ప్రతినిధి అయితే వాళ్ళకు అనుకూలంగా ఉంటాడో ఆ రకమైనటువంటి భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి జూబ్లీ హిల్స్ ప్రజలు మొగ్గు చూపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. టీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు పార్టీలు మాట్లాడుతున్నటువంటి మాటల్ని ఆ జూబ్లీ హిల్స్ ప్రజలు అసహించుకునేటువంటి పరిస్థితి ఉన్నది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రకరకాలుగా చర్చలు జరుగుతూ ఉన్నాయి. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నేను ఆడబిడ్డ గురించి మాట్లాడా, కానీ ఆ కుటుంబ సభ్యులు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, కేటీఆర్ గారి మీద కావచ్చు, రకరకాల చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఈ చర్చల వల్ల జూబ్లీ హిల్స్ ప్రజలకు లాభం లేదు. నేను అందుకే జూబ్లీ హిల్స్ ప్రజలకు అప్పీల్ చేస్తా ఉన్నా. ఈ చర్చలు అవసరం లేదు, అసలైన చర్చ అభివృద్ధి పైన జరగాలి. అది బీజేపీ వైపు నుంచి జరుగుతుంది. చిన్న పాయింట్, ఇప్పుడు ఇది చర్చ చేస్తున్నది ఎవరు అనేది సమాజం చూస్తున్నది, కానీ ఇప్పుడు 200 యూనిట్లు అనేది చర్చ చేస్తుండ్రా, సన్న బియ్యం అనేది చర్చ చేస్తుండ్రా, రేషన్ కార్డు అనేది చర్చ చేస్తుండ్రా, ఒక నిమిషం గ్యారంటీలు చర్చ ఫ్రీ బస్సు మీకు ఇష్టం లేకపోతే టిఆర్ఎస్ పార్టీ దీన్ని వ్యతిరేకిస్తుందని తీర్మానం చేయండి. కాదు దాన్ని ఫ్రీ అనే పదం ఎట్లా అంటారు చెప్పండి? హౌ ఇస్ ఇట్ ఫ్రీ బస్? ఎందుకు ఫ్రీ బస్ కాదు? నేను కడుతున్నాను, నా భార్యకు రేవంత్ రెడ్డి గారు కడతలేరు, నా భార్యకు నేను కడుతున్నా. ఎప్పుడు కట్టారు? ఇప్పుడు మా సతీమణి వెళ్ళినా కూడా ఫ్రీ ఎందుకు అవుతుంది? ధర నాకు డబ్బులు పెరిగింది కదా. ఓకే, ఈ డబ్బులతో ఫ్రీ ఇస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు ఎక్కడ ఫ్రీ ఇస్తున్నారు? నా ఇంటి భార్య వెళ్తుందంటే నేనే కడుతున్నా. ఇట్ ఈస్ బోగస్. 23% హైయెస్ట్ బీఆర్ఎస్ పెంచింది. ఒకటి సరే, ఒక్కటే అన్న, నేను డిస్టర్బ్ చేయను. ఈ రోజు పథకాల అమలులో ఇప్పుడు ఏదైతే సంబంధించిన అంశంలో వీళ్ళు బాకీ కార్డు అని ఒకటి వేసింది, అసలు ఏమి ఇయ్యలేదట. మరి ఆటో డ్రైవర్లు ఎందుకు రోడ్ల మీదకి వచ్చిండ్రు? ఇది ఎక్కడి ఆటో డ్రైవర్లు ఎలా వచ్చారు? ఇప్పుడు మేమేం హామీలు ఫ్రీ బస్ కూడా ఏది నెరవేర్చలేదు. కాబట్టి ఇలాంటి ఒక రాంగ్ నోషన్ తో ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తే ప్రజలు గమనిస్తారు. 200 యూనిట్లు ప్రతి ఒక్క ఇంటికి వస్తుంది కదా ఈశ్వర్ భాయ్. ఇలా ఫ్రీ బస్ ప్రతి అమ్మాయి ఎక్కుతున్నది కదా, అమ్మాయి ఎక్కుతున్నది కదా, ఫ్రీ ఎక్కుతుంటే నేను కడుతున్నాను. ముఖ్యమంత్రి గారు రోడ్ షోలోనే కరెంట్ పోతే ఇక బయట పడుతుంది కదా. అసలైతే హైదరాబాద్ లో నెరవేర్చామా లేదా అనేది ఒక విషయం నేను ఒక విషయం చెప్పండి శంకర్. ఈ రెండు రాజకీయ పార్టీలు టీఆర్ఎస్ కాంగ్రెస్ కేవలం ఎంఐఎం పార్టీని నమ్ముకొని ఈ రాష్ట్రంలో రాజకీయాలు చెప్తా. ప్రజలు ఒక మంచి పాలనను కోరుకుంటారు, కానీ కాంగ్రెస్ టీఆర్ఎస్ ఎంఐఎం అండ మాత్రమే కోరుకుంటున్నది. నేను అందుకే ఆ రెండు పార్టీలకు కూడా చెప్పదలుచుకున్నా, ఏ ఎంఐఎం పార్టీ అండతోని టీఆర్ఎస్ ముందుకు పోతామని కలలు కన్నదో ఆ ఎంఐఎం పార్టీ వల్లనే టీఆర్ఎస్ మునిగిపోయింది. ఈరోజు కాంగ్రెస్ కూడా టీఆర్ఎస్ కన్నటువంటి కలలను కానీ ఎంఐఎం పార్టీ మద్దతు ఉన్నది కానీ ఆ యొక్క టోపీని ధరించి అడగడగన ప్రచారం చేసుకుంటున్నారు కదా. ఆ ఎంఐఎం పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక విషయం చెప్తా, అసలు ఈ ఎన్నికల్లో తెలంగాణలో జరుగుతున్నటువంటి ఉప ఎన్నిక ఇది దేశ గౌరవానికి సంబంధించినటువంటి యుద్ధం గురించి చర్చ వస్తుందండి. ఈ దేశానికి సర్వస్వం త్యాగం చేస్తున్నటువంటి సైనికుల్ని అవమానపరుస్తారండి. ఇంతకన్నా గౌరవం ఏం కావాలా?